తెలుగు పరిశ్రమ మెయిన్ క్రాఫ్ట్స్ ని అవుటర్స్ ఫిల్ చేస్తున్నారా? లోకల్ టాలెంట్ ని ఫైండ్ అవుట్ చేయడంలో మన మేకర్స్ ఫెయిల్ అవుతున్నారా? అవుట్ సైడ్ బ్యాచ్ ని తెచ్చుకోవడంలో మన వాళ్లకు ఎందుకు ఆసక్తి? పక్క పరిశ్రమల నటీనటులను టాలీవుడ్ ప్రోత్సహిస్తోంది. మన వాళ్లను కాదని అవుట్ సైడ్ టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేస్తోంది. చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్ల విషయంలోనూ ఇదే రూట్ లో వెళ్తోంది. నిజానికి అవుటర్ డామినేషన్ కేవలం 3-4 క్రాఫ్ట్స్ లోనే కాదు, చాలా క్రాఫ్ట్స్ లో కనిపిస్తుంది. సెట్ అసిస్టెంట్లను కూడా చెన్నై నుంచి తెచ్చుకోవడం, ఫైటర్స్ పేరు చెబితే చెన్నై, ముంబై బ్యాచ్ కాల్ చేయడం షరా మామూలైపోయింది. ఈ ప్రాసెస్ లో తెలుగు టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు అస్సలు పని లేకుండా పోయింది. ఒకవేళ పని దొరికినా అవుటర్స్ రూట్ నుంచి రావాల్సి వస్తుంది. రీ రికార్డింగ్లకు ఇప్పటికీ మనం చెన్నై టీంనే నమ్ముకుంటున్నాం. ఆల్ ప్లేయర్స్ అక్కడే సెటిల్ కావడంతో చేసేది లేక ఖర్చులు తగ్గించుకోవడం కోసం మన సంగీత దర్శకులు అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో మన టెక్నీషియన్స్ ఇప్పటికీ చెన్నై చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. తెలుగు ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ లో అవుట్ సైడ్ ఆర్టిస్టుల పెత్తనం పెరిగిపోతోంది. ప్రతి నాయకుడి పాత్రకు మన వాళ్ళంటూ లేకపోవడంతో బీటౌన్ ని నమ్ముకోవాల్సి వస్తోంది. ఇదిలాగే కొనసాగితే తెలుగు నేటివ్ ప్రతి నాయకులు వెండి తెరపై ఇక ఉండరా? తెలుగులో సరైన ప్రతి నాయకుడు కనిపించడం లేదు. జగపతి బాబును వరుస పెట్టి నెంబర్ ఆఫ్ సినిమాల్లో వాడేశాం. శ్రీకాంత్ విలనిజం బోయిపాటికి తప్ప ఎవ్వరికీ కనిపించలేదేమో. అజయ్ విలనిజం ఆ క్రౌడీ వరకే అన్నట్లుగా ఉంది. ఇక తెలుగులో విలనిజం పండించడానికి ఎవరూ లేక పదే పదే ప్రకాష్ రాజ్ను తెచ్చుకుంటున్నాం. అతను కూడా మన వాళ్లకు మొనాటనీ అయిపోవడంతో స్టైలిష్ విలన్స్ పేరు చెప్పి కన్నడ, తమిళ్, మలయాళ హీరోలను తెచ్చుకుంటున్నాం. గత కొంతకాలంగా ఎప్పుడూ లేని విధంగా దునియా విజయ్, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్ర లాంటి కన్నడ ఆర్టిస్టులకు ఎక్కువ సీన్ ఇచ్చి మరీ తెలుగులో విలనీ వేషాలు వేయిస్తున్నాం. వీరు చేసిన తెలుగు సినిమాలు అంతగా సక్సెస్ కాలేకపోయినా ప్రీవియస్ రికార్డులను చూసి మరీ మీదకు ఎత్తుకుంటున్నాం. చివరకు బాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా సౌత్ కు రావడం, ఇప్పుడిప్పుడే తెలుగు ప్రాజెక్టులు చేయడం చూస్తుంటే ఇక రాబోయే రోజుల్లో తెలుగులో అసలు లోకల్ విలన్లు అంటూ ఉండరేమో అనిపిస్తుంది. ఏమైనా అంటే రాసుకున్న క్యారెక్టర్ కు ఆ మాత్రం స్టైలిష్ వెయిట్ ఉన్న ఆర్టిస్ట్ కావాలి కదా అని అంటున్నారు. చాలా మంది హీరోస్ ఉన్నారు. హీరోస్ కి కొరత లేదు. కాకపోతే మన హీరోల పెర్ఫార్మెన్స్ డేట్స్ దొరకని దర్శకులకి అంతగా నచ్చదనుకుంటా. అందుకే అనుకుంటా మన మేకర్స్ చెన్నై, కొచ్చిన్ హీరోస్ పై పడ్డారు. టాలెంటెడ్ హీరోస్ గా టాలీవుడ్ డైరెక్టర్స్ ని ఇంప్రెస్ చేస్తున్న ఆ అవుటర్స్ ఎవరు? టాలీవుడ్ హీరోల కౌంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళలో ట్రెండింగ్ లో ఉన్న హీరోలు 10 మంది లోపే. ఆ 10 మందికి 3 ఏళ్లకు సరిపడా ప్రాజెక్టులున్నాయి. అందుకు తగ్గట్లుగానే డేట్స్ లాక్ అయి ఉన్నాయి. దీంతో దర్శకులకు, వరుస సినిమాలు నిర్మించే నిర్మాతలకు తెలుగు హీరోల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. ఇందులో టాప్ హీరోలనే కాదు, కుర్ర హీరోలు కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రీసెంట్ గా టాలీవుడ్ లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్లు తమ సినిమాలకు హీరోలు దొరక్క బయట హీరోలను ఇన్వైట్ చేసి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు. అలా వచ్చే వారికి అనుకోకుండా హిట్స్ పడుతూ ఉండడంతో కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ల నుంచి హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల తాకిడి టాలీవుడ్ కి బాగా పెరిగింది. విజయ్ సేతుపతికి ఉప్పెన ఇచ్చిన కిక్ అతనికి తెలుగులో ఫ్యాన్సీ రేట్లు చెల్లించి మరీ ఆఫర్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. అంతెందుకు, తెలుగులో సక్సెస్ఫుల్ బ్యానర్ గా పేరున్న యువి క్రియేషన్స్ సైతం భాగమతి సినిమాకు మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ ను తీసుకుంది. అక్కడితో ఆకుండా ప్రభాస్ సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంకరేజ్ చేస్తూ తనతో విలనీ వేషాలు వేయించి అతనికి తెలుగులో వెయిటేజ్ పెరిగేలా చేస్తున్నారు. కోలీవుడ్ హీరోస్ కొందరు ఇప్పటికే తెలుగు మార్కెట్ లో తమకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. తాజాగా ఇదే రూట్ లోకి తమిళతో పాటు మలయాళ హీరోస్ కూడా రావాలి అని తెగ బువ్వెళ్ళూరుతున్నారు. అందులో పోటీ పడుతున్న కథానాయకులు ఎవరు? కోలీవుడ్ కుర్ర హీరోలంతా ఇప్పటికే టాలీవుడ్ సినిమాలలో ఏదో ఒక రకంగా కనిపిస్తూనే ఉన్నారు. వారి డబ్బింగ్ సినిమాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ ట్రయల్స్ ను మాలీవుడ్ హీరోలు ట్రై చేస్తూ వస్తున్నారు. కాకపోతే మలయాళ హీరోల వెర్షన్ ను మనం ఓటీటీలలో ఎక్కువగా చూడాల్సి వస్తుంది. అందులో దుల్కర్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులతో మమేకమైపోయాడు. సీతారామం చూస్తుంటే అతనేదో బయటవాడు అనే ఫీలింగ్ అయితే మనకు రాదు. ఆ లెక్కతోనే సుకుమార్ అండ్ కో దుల్కర్ కాల్ షీట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. దుల్కర్ కి ఇస్తున్న స్పేస్ ను తమకు కూడా ఇస్తే బాగుంటుందని ఉన్ని ముకుందన్, ఫహద్ ఫాజిల్ ఆశపడుతున్నారు. ఫహద్ ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. పుష్పతో ఇచ్చిన పాత్ర ఏంటి అనే దానితో కాకుండా ఎలా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాము అనే విషయంపై దృష్టి పెట్టాడు. పుష్ప 2 రిలీజ్ అయ్యాక ఫహద్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే తెలుగు నిర్మాతల దృష్టిలో ఫహద్ ఇప్పుడొక హాట్ కేక్. తాజాగా మాలీవుడ్ స్టైలిష్ మాస్ హీరో
టోవినో థామస్ సైతం తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆల్రెడీ వచ్చేశాడు. మైత్రి మేకర్స్ తో ఇంకో 4-5 ప్రొడక్షన్ కంపెనీలు కలిసి చేసిన అదృశ్య జలకంగాల్ ఫిల్మ్ తో ఓటీటీ ఆడియన్స్ ను పలకరించాడు. ఇప్పటికీ ఆహాలో అతను చేసిన కాలా సినిమా సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఇక మున్ముందు మరిన్ని మలయాళ గ్యాంగ్లు టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ల కంటిలో పడ్డానికి ఎదురు చూస్తున్నాయి. సౌత్ టాప్ ప్రాజెక్ట్స్ చేస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరోస్ కి సీరియస్నెస్ లేదా? అమితాబ్ నుంచి నవాజుద్దీన్ సిద్దికీ వరకు సౌత్ సినిమాలని ఇంటెన్షన్ తోనే చేస్తున్నారా? మన వాళ్ళను వద్దనుకొని వాళ్ళను తెచ్చుకుంటే వాళ్ళేమో మనల్ని క్లెయిమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారా? సౌత్ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేయడానికి ఆర్టిస్టులకు అయితే లోటు లేదు. మన దగ్గర విలనిజానికి ఆర్టిస్టులు దొరక్కపోతే తమిళను మలయాళీలను తెచ్చుకొని ఫిల్ చేస్తూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా మన దగ్గర విలనిజం పండించడానికి సౌత్ ఆర్టిస్టులతో సాటిస్ఫై కాకుండా బాలీవుడ్ బ్యాచ్ ను తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వస్తేనే ఆ విలనిజం పండుతుంది అనే ఫీల్ లో ఉన్నాం. హరిహర వీరమల్లు కోసం బాబీ డియోల్ ను తీసుకొచ్చి మరీ నెగిటివ్ క్యారెక్టర్ వేయిస్తున్నాం. నిజానికి పాత్ర చేయడానికి సౌత్ లోని ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళెవ్వరిని వద్దని బీటౌన్ నుంచి ఏరి కోరి మరీ తెచ్చుకోవడంలో పాన్ ఇండియా సినిమా అనే స్ట్రాటజీ కనిపిస్తుంది. ఆ ఇంటెన్షన్ తోనే తాజాగా నవాజుద్దీన్ సిద్దికీని సైంధవ్ కోసం తీసుకున్నాం. వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ ఈ ఫిల్మ్ లో ఎంతో కీ రోల్ పోషించాడు. కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ దేవరలో సైఫ్ అలీ ఖాన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ మాటకొస్తే సైఫ్ కు ఇంత ఇమీడియట్ గా తెలుగులో చేస్తేనే గడుస్తుందని చెప్పడానికి లేదు. బాలీవుడ్ లో అతనుకుండే అవకాశాలు అతనుకున్నాయి. కాకపోతే తెలుగు మార్కెట్ కున్న స్కోప్ వెయిట్ ను అతను చూశాడు. వన్స్ తెలుగు మేకర్స్ తో పాన్ ఇండియా ఫిల్మ్స్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ను అర్థం చేసుకున్నాడు. ఆ రీజన్ తోనే దేవరకు సైన్ చేశాడు. అయితే ఈ ఫిల్మ్ తర్వాత సైఫ్ మరో తెలుగు సినిమా చేస్తాడు అనే నమ్మకం లేదు. అలా లేనప్పుడు అప్పటి వరకు మన దగ్గర విలనిజం చేస్తున్న సౌత్ ఆర్టిస్టులను వదులుకుని ఇలా బీటోన్ హీరోల వెంట పడ్డం దేనికి? రేపన్న రోజు ఇదే దర్శకులు బాలీవుడ్ హీరోలు లేరని మన లోకల్ విలన్స్ ను ఎలా పిలవగలరు? అందుకనే మరీ బాలీవుడ్ మోజులో పడకుండా బ్యాలెన్స్ గేమ్ ఆడితే బాగుంటుంది. పాన్ ఇండియా మార్కెట్ స్ట్రాటజీలో పడి మన టాలెంటెడ్ ఆర్టిస్టులను సైడ్ చేయడం కరెక్ట్ కాదు. తెలుగు సినీ పరిశ్రమకు అవుట్ సైడ్ మ్యూజిషియన్స్ వెల్లువలా వచ్చి పడుతున్నారా? టాలీవుడ్ ట్రెండీ హీరోస్ అంతా అవుటర్సే కావాలంటున్నారా? టాలీవుడ్ సౌండింగ్ త్వరలో పూర్తిగా మారబోతుందా? తెలుగు పరిశ్రమకు దేవిశ్రీ తమిళ్లు చేస్తున్న సేవలకు చెక్ పెట్టే సమయం వచ్చేసిందేమో. ఆశించిన అవుట్పుట్లేవి రాకపోవడంతో మన మేకర్స్ మెల్లగా కోలీవుడ్ వైపు టర్న్ అవుతున్నారనిపిస్తుంది. దేవిశ్రీ తమిళ్ల రీసెంట్ డెలివరీస్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పుష్ప 2 ఫుల్ ఆల్బమ్ వచ్చాక ఈ విషయంపై మరింత క్లారిటీ వస్తుందేమో. తాజాగా తెలుగులో జీవి ప్రకాష్ పెత్తనం పెరిగేలా కనిపిస్తోంది. నితిన్, వెంకీ కుడుముల తర్వాత సినిమాకు జీవీనే తీసుకున్నారు. కోలీవుడ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అయితే ఏకంగా 4 సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో 1/2 పైగా సినిమాలకి కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తూ ఉన్నారు. ఈ వరుస చూసుకుంటే అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవరా, VD 12 సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కావడం విశేషం. ఇక అబ్దుల్ వహాబ్ ఖుషి సినిమాతో మంచి వినసొంపైన పాటలు అందించి శభాష్ అనిపించుకున్నాడు. పాటలన్నీ క్యాచీగా ఉండడంతో వహాబ్ ను నాని, శర్వానందులు తమ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు తీసుకున్నారు. మనమేలో అయితే ఏకంగా 14 పాటలు ఇచ్చి సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇప్పటికే హృదయం సినిమాలోని దర్శన పాటతో వహాబ్ కు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మైలేజే వచ్చింది. మరి అతని సౌండింగ్ మన వాళ్ళకు క్లాసిక్స్ తో పాటు మ్యాసివ్ సినిమాలకు ఎంతవరకు సింక్ అవుతుందో చూడాలి. KGF సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి హీరోతో పాటు సమానంగా గుర్తొచ్చేది సినిమా సౌండింగే. రవి బస్రూర్ తనదైన వయలిని ట్రాక్స్ ను అద్భుతంగా రికార్డ్ చేసి మరీ ఆడియన్స్ కి అందించాడు. ఈ సౌండింగ్ ట్రాక్ లకు ఎక్కువగా కనెక్ట్ అయిన వారిలో తెలుగు వారున్నారు. ఆ కారణంతోనే సత్యదేవ్ తన జీబ్రా ప్రాజెక్టుకు రవిని పికప్ చేసుకున్నాడు. ఇక సీతా మనోహర శ్రీరాఘవ సినిమాకు రవినే ఎంపికయ్యాడు. చేతిలో ఎలాగూ సలార్ ఉండడంతో KGF ని మించిన ట్రాక్స్ వస్తాయని మన వాళ్ళు ఉన్నారు. ఇండియన్ నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అయిన AR రెహమాన్ కూడా తెలుగులో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమాకి సంగీతం అందించనున్నాడు. అలాగే యువన్ శంకర్ రాజా ప్రస్తుతం విశ్వక్ సేన్, కృష్ణ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు స్వరాలను సిద్ధం చేస్తున్నారు. ఇలా ఎలా చూసుకున్నా అవుట్ సైడ్ సంగీత దర్శకులు పెత్తనం తెలుగు సినిమాలపై ఎక్కువైపోయింది. నిజానికి తెలుగులో మ్యూజిక్ సెక్షన్ లో ఆ స్పేస్ ఉంది కాబట్టే ఇలా అవుటర్స్ వచ్చి పడుతున్నారని చెప్పుకోవచ్చు.